అక్కడ లలిత సహస్రనామం పారాయణం చేసి వచ్చా. ఓకే, ఇప్పుడు కూడా పూజకు పిలిచారు గౌరీ గారు. 8:30కి వెళ్ళాలి. రైస్ పెట్టాను, పూజకి వెళ్ళేసి రావాలి. నేను కూడా పిలిచారు, బట్ ఏం పూజ అని నాకు తెలీదు. మా అమ్మాయి చెప్పేసి వెళ్ళింది, మా ఫ్రెండ్ పూజ చేసుకుంటుంది, రమ్మని చెప్పింది మమ్మీ ఆంటీ నిన్ను అని. యాక్చువల్గా ఇక్కడ మా గుడిలో కూడా నేను మొన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను కదా, అక్కడ కూడా ఉంటాయి గౌరీ గారు. వెళ్ళాలి, లైఫ్ టైం మార్చేసి నేను కూడా వెళ్తూ ఉండాలి. థ్యాంక్ యూ అన్నయ్య. మాల్విక్ అన్నయ్య గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు, భోంచేశారా? ఉన్నాము. ఓకే, ఇక్కడ హనుమాన్ టెంపుల్లో నేను వెళ్ళే టెంపుల్లో చేస్తారు, రోజు చేస్తారు ఏదో ఒకటి పారాయణ. బట్ నేనే వెళ్ళలేకపోతున్నాను. మన ఛానల్ లైవ్ని సెట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, లేకుంటే సాటర్డేస్ అన్నా వెళ్తూ ఉండాలి నేను. చాలా బాగా చేస్తారు అసలు. హనుమాన్ చాలీసా ఇవన్నీ పారాయణ చేస్తారనమాట, మస్తు చేస్తారు. ఇంతకుముందు నా ఓల్డ్ వీడియోస్లో ఉంటాయి, అభిషేకం అవన్నీ కూడా లైవ్ చేశాను. అక్కడ సాంగ్స్ వాళ్ళు కచేరీ పట్టిస్తే అది కూడా నేను లైవ్ చేశాను అనమాట. చాలా బట్టలు ఉండిపోయినాయి గౌరీ గారు. యాక్చువల్గా అక్కడ ఉతికాను, సాటిస్ఫై అవ్వలేదు, మళ్ళీ ఉతుక్కున్నాయి ఈరోజు. ఇంకా ఉన్నాయి హ్యాండ్ వాష్ చేసేటివి, ఈరోజు ఉతుకుతాను. యాక్చువల్గా 3 టైమ్స్ వాషింగ్ మిషన్ వేసాను, అండ్ ఇంకొకసారి ఏమో ఇది మా క్లినిక్లో బెడ్షీట్స్ అవన్నీ వేసాను అనమాట. వీక్లీ వన్స్ అవి కూడా వాష్ చేస్తాను. సో అందుకని పని బాగా ఎక్కువ ఉంది, అసలు రెస్ట్ లేదు, నడుములు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇంకా డ్రెస్సులు స్టిచ్ చేయాలి గౌరీ గారు, పెళ్ళిళ్ళు పడుతున్నాయి, ఫంక్షన్లు పడుతున్నాయి, ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఉంటాయి కదా. సో అందుకు ముందే స్టిచ్ చేసి పెట్టుకున్నాను అనుకో, నాకు కూడా ఈజీగా ఉంటుంది కదా. ఈ మహానగరం మాయగాడు ఏంటన్నా, అర్థం కాలేదు, దాని గురించి చెప్పండి కొంచెం. మాల్విక్ అన్న, అన్న లైక్ చేశారా ఛానల్? అవునా మను, ఓకే అంటున్నారు. రైస్ పెట్టొచ్చాను అక్కడ, అది ఏమవుతుందో చేసేసి వస్తా, ఒక్క నిమిషం.